చర్వాణి, రేణుక చెప్పిందేంటి, నువ్వు చేసేదేంటి? దయచేసి ఒక్కరోజు నీ ఆవేశం పక్కన పెట్టి కూల్గా ఆలోచించు. మాధవ్, నా ఆవేశాన్ని పక్కన పెడితే ఒక్కొక్కడు నెత్తికెక్కి కూర్చుంటారు. నువ్వే చూసావుగా ఇందాక ఇది ఎంత వెటకరంగా మాట్లాడిందే కీర్తి. మాధవ్ చెప్పిందే మళ్ళీ నేను రిపీట్ చేసి చెప్తున్నాను. నేను ప్రశాంతంగా బ్రతకాలనుకుంటున్నాను. మీరు కూడా ప్రశాంతంగా బ్రతకాలనుకుంటే ఇంతవరకు జరిగినవన్నీ మర్చిపోండి. మీకు మాకు ఏ గొడవలు లేవు. మా డ్యూటీ మేం చేసుకుంటాం. అలాగే శర్వాణి మేడం. ఇంకొకసారి మా గురించి మీరు కాని మీ గురించి మేము గాని ఆలోచించే పరిస్థితి రాకూడదు. అర్థమైందా? అయ్యో, బ్రహ్మాండంగా అర్థమైంది. నువ్వు మాత్రం ఇదే మాట మీద ఉండు శర్వాణి. మనం ఇలా కలిసి కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలు సాల్వ్ అయిపోతాయి. అనవసరంగా బుల్లెట్స్ ఎందుకు వేస్ట్ చేయడం? ఇదిగో విజయ్ భాస్కర్, తుమ్మ చుట్టలో కదలకుండా మెదలకుండా చూసింది చాలు. ఇదిగో అక్కడ శర్వానికి దండం పెట్టు. బయటికి వెళ్ళాక తూర్పుకు తిరిగి దండం పెట్టుకుని పోదాం. పోదాం. శర్వాణి, ఇంకెప్పుడు నీకు కనిపించు. వెళ్ళొస్తాం శర్వాణి. రా కీర్తి. మాధవ్, నాకు వీళ్ళ మీద నమ్మకం కుదిరేంత వరకు ఒక కన్నేసుంచాలి. జాగ్రత్త. ఓసే కోడలా, ఏంటే నువ్వు సైలెంట్గా ఉన్నావు, ఈ ఇల్లు సైలెంట్గా ఉంది? అత్తా, నేనిప్పుడు అందర్నీ ప్రశాంతంగా పడుకొనిస్తానా ఏంది? కాసేపట్లో మా అమ్మా నాయన్ల మధ్య ఓ డ్యూయట్ స్టార్ట్ అవబోతా ఉండది. అదైపోగానే ఒక్కొక్కరాట మొదలవుతాది. ఓసే ఆగాగు, మీ అమ్మా నాన్నకు మధ్య డ్యూయటా? అదేందత్తా, పాటలు నేను నీ కొడుకే పాడుకోవాలనా ఏంది? ఏ మా అమ్మా నాయన్లు పాడుకోవద్దా? ఓసే, నీ పైత్యం కాకపోతే ఈ వయసులో వాళ్లకు పాటలేంటే? అత్తా, మా నాయనకు అసలే అదేదో మాయదారి రాగం వచ్చి ఎప్పుడు ఏం జరుగుతుందోనని నేను టెన్షన్ పడుతూ ఉంటే నువ్వేందత్తా ప్రతిసారి అదేంది ఇదేందని అడుగుతా ఉండవు? ఒసే, నేను అడిగేదానికి సూటిగా సమాధానం చెప్పు. మీ నాన్నకు హెల్త్ బాగోలేకపోతే హాస్పిటల్లో చూపించాలి కాని ఇలా పాటలు కుప్పిగంతులేంటే? అత్తా, ఆనందానికి మించిన మందు లేదత్తా. మా నాయనకు నా పెళ్లి మా బావతో జరిగితే ఆనందం, అమ్మ గోరు ముద్దలు తింటే ఆనందం. ఏమో ఈ ముచ్చట్లు మళ్ళీ మళ్ళీ తీర్చుకోలేడేమోనని నేను మా నాయనకు మా అమ్మకు మంచి డ్యూయట్ ప్లాన్ చేసుండా. అబ్బో ఒసే, నువ్వు మాటి మాటికి డ్యూయట్ అని మాకు వింటుంటేనే అదోలా ఉంది. అయినా ఈ వయసులో డ్యూయట్ ఏంటే వాళ్ళకి? ఇదిగో సుగుణ, డ్యూయెట్లు వేసుకోవడానికి వయసుతో సంబంధం ఏముంది చెప్పు. పోవయ్యా, నువ్వు రాను వయస్కురాడు అయిపోతా ఉండవు. అయినా మనకు పాటలు స్టెప్పులు ఏందయ్యా? ఇంట్లో పెండ్లికెదిగిన పిల్లనుంచుకుని నీకేమైనా మతిపోయిందా ఏంది? ఇదిగో సుగుణ, ఇయాల నీ చేతితో ఈ కిల్లి తినిపించుకోవాలా, నీ నోటితో పాట పాడించుకోవాలా? అబ్బా ఏందయ్యా ఈ సరసం? సిగ్గు లేకపోతే సరే. అబ్బా, ఇలాంటి టైంలో సిగ్గుపడితే పనులు అవ్వే. ఇదిగో సుగుణ, నా కోసము ఒక్క సాంగే.
మరీ నన్ను మొహమాట పెట్టేస్తున్నావయ్యా. అత్తా, పాట స్టార్ట్ అయి ఉండదు అక్కడ. నీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ ఏంటే? మైమరిచిపోతా ఉండేనత్తా. ఏడ్చో. నీకేమైనా మతిపోయిందా? అవతల నా కొడుకు ఈ ఇంట్లోనే మీనాక్షితో ఎంగేజ్మెంట్ జరిపిస్తే ఎలా ఉంటుందని నన్ను అడిగాడు ఇవాళ. నిజమా? మరి నువ్విక్కడ తింగర వేషాలు వేస్తున్నావు కానీ నీ పెళ్లి విషయంలో ఒక్క అడిగైనా ముందుకేసావా? ఇదిగో సంయుక్త, ఇక్కడ జరిగేదాన్ని బట్టి చెప్తున్నా, నీ పెళ్లి నా కొడుకుతో ఆ మీనాక్షి ఉండగా జరగదుగాక జరగదు. అత్తా, మీనాక్షి ఉంటే నా పెళ్లి జరగదు అంతే కదా? అసలు మీనాక్షి ఉంటే కదా. ఏం చేస్తావే ఆ పిల్లని? అబ్బే, నేనేం చేస్తానత్తా? ఇక నుండి ఆ మీనాక్షిని ఏం చేసినా ఆ రాంబాబు బుచ్చిబాబులే చేస్తారు. నువ్వు చూస్తా ఉండు. మీనాక్షి, ఎక్కడికి? నాన్న, నాకు నిద్ర పట్టడం లేదు, అందుకే
రాంబాబు బెడ్రూమ్ లోకి వెళ్తున్నాను. నా కొంప ముంచేలా ఉన్నావు కదే, ఇప్పుడు వాడి రూమ్ లోకి ఎందుకే? ఎందుకని మళ్ళీ అడుగుతారేంటి? ఆ రాంబాబు తోడ మీద పుట్టుమచ్చ ఉందో లేదో తెలుసుకుంటే నాకీ ప్రాబ్లం ఉండేది కాదు కదా. ఓసే బిత్తరదానా, ఈ టైంలో నువ్వు వెళ్ళి వాడి తొడ మీద పుట్టుమచ్చ చూపించమని అడిగితే వాడు ఏమనుకుంటాడే? నీ కాళ్ళు పట్టుకుంటానే, వాడి ప్యాంటు విప్పి ఆ పుట్టుమచ్చ ఏదో నేనే చూసొస్తాను. నువ్వు మాత్రం ఇలా అర్ధరాత్రిళ్ళు ఎవరి రూములోకి పడితే వాళ్ళ రూములోకి వెళ్ళకే. డాడీ, మీరేదైనా చెయ్యండి, మీరు మాత్రం వాడి తొడ మీద పుట్టుమచ్చ ఉందో లేదో చూసిరండి చాలు. నా కర్మే, చూడక చస్తానా? ఇప్పుడు వెళ్ళి వాడి ప్యాంటు ఎలా విప్పాలో ఏమో. రాంబాబు, ఎలాగైనా నిన్ను పట్టుకుంటాను. ఐ లవ్ యూ రాంబాబు, ఐ లవ్ యూ. ఏదో జరుగుతోంది. నాకెందుకో అమర్నాథ్ అంకులే ఏదో గూడుపుటాన్ని నడిపిస్తున్నాడని నా అనుమానం. అమర్నాథ్ అంకుల్ పైన కన్నేసి ఉంచడం బెటర్. ఎక్కడికి వెళ్తారా నీడు? అమ్మో, నా అనుమానమే నిజమయ్యేలా ఉంది. చెప్తా వీడి సంగతి. అమర్నాథ్ అంకిల్ ఎక్కడికి? నీకు దండం పెడతాన్రా, ఆ రాంబాబు గారి దగ్గరికి వెళ్తున్నాను, నన్ను వదిలిపెట్టరా? అమర్నాథ్ అంకుల్, నాకు ఈరోజు ఓ విషయం తెలియాలి. మీ కాబోయేవాడు ఎవరు? నేనా, ఆ రాంబాబా, లేక అశ్వంత? చెప్పండి. ఒరేయ్, నా కూతురికి ఇప్పుడు కాబోయే మొగుడెవడో దానికే తెలియదు. నువ్వు నన్నడిగితే నేనేం చెప్తాన్రా? వెళ్ళి ఆ సంయుక్తను అడుగు. నన్ను వదిలిపెట్టరా? నేను వెళ్ళి ఆ రాంబాబు గాడి ప్యాంటిప్పి చూడాలి. చిచ్చి, మీకిదేం పని అలవాటు? ఒరేయ్, ప్యాంట్ ఇప్పటం అంటే ఆ విప్పటం కాదురా. నా కర్మ కాకపోతే ఎలాంటి వాణ్ణి ఎలాంటి పని చేయాల్సి వస్తుందిరా నాకు. ఒరే బుచ్చిబాబు, నువ్వు మీనాక్షిని చేసుకోవాలని ఫిక్స్ అయ్యావు కదా? 100%. అయితే నీ కాళ్ళు పట్టుకుంటాను. నా కోసం ఆ రాంబాబుగాడి తొడ మీద పుట్టుమచ్చ ఉందో లేదో చూసి చెప్తావా? ఏదో జరుగుతోంది. రాంబాబు తోడ మీద పుట్టుమచ్చకు నీకు మీనాక్షికి ఏంటి సంబంధం? ఓరి తింగరోడా, నీకు మీనాక్షి కావాలా వద్దా? అంకుల్, మీనాక్షి లేకపోతే నేను బతకలేను. అయితే నేను వాడి తొడ మీద పుట్టుమచ్చ చూడకపోతే నా కూతురు బతకలేదు. నీకు దండం పెడతాన్రా, వెళ్ళి వాడి ప్యాంటిప్పు చూడటానికి నాకు కొంచెం హెల్ప్ చేయరా? సరే, మీరెందుకడి ప్యాంట్ తిప్పాలనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు, కానీ పిల్లనిచ్చే మాంగం మీరు నన్ను హెల్ప్ అడుగుతున్నారు కాబట్టి వస్తున్నా. పద. అమ్మాయి బాలేదు, అమ్మాయి డ్రెస్ బాలేదు. ఇంతకు అసలు ఏం బాగుంది? ఏం బాగలేదు, నాకు అసలు అమ్మాయిలంటేనే పడదు. హాయ్ క్యూటీ, నాకు అమ్మాయిలంటే సెట్ సిరాక్ బాబా. సౌండ్ రే, నేను అలాంటి కాదురా బాబు. నువ్వు నాలాంటి దానివే నాకు అర్థమైపోయిందిలే. ఇట్స్ సో ఎగ్జైటింగ్ టు క్రాస్ ఎ బాయ్ లైక్ యూ. ఐ మీన్ కమ్ అక్రాస్ ఎ బాయ్ లైక్ యూ. ఏదో ఒకటి చేయరా బాబు. ఓకే ఓకే, ఇంతమందిలోనా? నువ్వు నేను అంటే మెచ్యూర్ అయ్యాం. ఈ పాడు సమాజం ఇంకెంత మెచ్యూర్ అయిందో లేదు. అందుకే
ఆ రెస్ట్ రూమ్కి వెళ్ళి బయట పరిస్థితులు అస్సలు బాగలేవు. ఒకప్పుడు అమ్మాయిలు అబ్బాయిలను చూసి భయపడేవాళ్ళు, కానీ ఇప్పుడు ఒక మగాడు ఇంకో మగాడిని చూసి భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదిగో అమర్నాథ్ క్యారెక్టర్, బుచ్చిబాబు క్యారెక్టర్ ఏంటి ఈ టైంలో నా రూమ్కి వచ్చారు? ఇదిగో అసలే రోజులు బాగాలేవు, వెళ్ళిపోండి వెళ్ళిపోండి. రాంబాబు, నా కోసమైనా ఒక్కసారి ప్యాంటు పో. ఒరేయ్, ఈ దగ్గర మాయరాకోరా నీకో. ఇదిగో బాబు, నువ్వు సైలెంట్గా కోఆపరేట్ చేస్తే 10 నిమిషాలే ప్యాంట్ ఇప్పేస్తాం. కోఆపరేట్ చేయాలా? వామ్మో, మీరిద్దరు కలిసి నన్ను ఏదో చేసేలా ఉన్నారే. ఒరే, నేను హీరోన్రా, నా పరువు తీకండ్రా. ఓరు నాయనో, ఇలాంటి వాళ్ళు సినిమాల్లోనే ఉంటారనుకున్నా, ఇక్కడ కూడా ఉన్నారన్నమాట. బుచ్చిబాబు, నువ్వు త్వరగా ప్యాంట్ ఇప్పేసేయ్. అలాగే మామయ్య గారు. ఇదిగో రాంబాబు, ఏంటి నువ్వు ఇప్పుతావా, నన్ను ఇప్పమంటావా? ఏంద్రా ఇప్పేదే? వామ్మా, నేను ఆ టైం కాదు, నన్ను వదిలేయండి. సరే. మావయ్య, అంకుల్ ఏం చేస్తున్నారు ఇక్కడ? అబ్బే ఏం లేదు బాబు, ఊరికే చిన్న గేమ్ ఆడుతున్నాం అంతే. ఏం బుచ్చిబాబు? అవునవును. అది ఓహో, మామ వాళ్ళు ఇద్దరు కలిసి గేమ్స్ కూడా ఆడుతున్నారన్నమాట. బుచ్చిబాబు, మీనాక్షి నీకే సొంతం. అంకుల్, నీకిప్పుడు సంతోషమేనా? నీ సంతోషమే మాకిప్పుడు కావాలంకల్. వీడేంటి నా ₹1 తీసుకుని ఆ బుచ్చిబాబు గారికి ఇచ్చేలా ఉన్నాడు? అయినా నేనుండగా ఈ బుచ్చిబాబు గారు మీనాక్షిని ఎలా గెలుచుకుంటాడో నేను చూస్తాను. చేతికొచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టకూడదు. ఇవాళ వీళ్ళని వేసేస్తే ఓ పీడ వదిలిపోతుంది. మమ్మల్ని వదిలి, కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాం. రేయ్ బోసు,
నీ పెళ్ళాన్ని నీ పెళ్ళం మాటని నమ్మచ్చా? 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 కీర్తి, నువ్వు అలా టెన్షన్ గా ఉంటే నాకు భయం వేస్తుంది. జరిగిందంతా మర్చిపో కీర్తి. శర్వాణి మనల్ని అంత అవమానపరిచావు కూడా నువ్వు చీకు చింత లేకుండా మర్చిపోమని ఎలా చెప్తున్నావు విజయభాస్కర్? తప్పదు కీర్తి. ఒక్కోసారి ముఖం మీద తూ అని ఉమ్మేసినా తుడుచుకుని పోవాలి. అంటే శర్వాణిని చూడగానే పోసేసుకున్నావా? ఛీ, ఆకార పుష్టి నైవేద్య నష్టి కాకపోతే నువ్వే విలన్వి. నీకు పక్కన మళ్ళీ నాలాంటి ఫిగరు. ఎందుకయ్య నువ్వు బతికే దొండ కాకపోతే? కీర్తి, నువ్వు నన్ను ఎన్ని తిట్టినా ఎంత రెచ్చగొట్టినా నాకిప్పుడు ఆవేశం రాదు. ఒకవేళ తెలుసో తెలియకో ఆవేశం వస్తే శర్వాణి వస్తుంది. ఆ శర్వాణి చేతిలో సావటం కంటే ఏ నుయ్యో చూసుకోవడం బెటర్. నిన్నటి వరకు అది చేస్తాను ఇది చేస్తాను అని సవాలు విసిరావు కదా. శర్వాణి రివాల్వర్ ఏం చేసేసరికి భయం పుట్టుకొచ్చిందా? ఛీ, నువ్వే మగాడివయ్యా. ఇదిగో ఇప్పుడు నీకు నీ కొడుక్కి పెద్ద తేడా లేదు. బోసు, ఆ శర్వానికి చెక్ పెట్టి నీకాల్సిన మగాడు కావాలి. ఏంటే ఆ శర్వానికి ఫోన్ చేస్తావా? చెయ్యి. నువ్వు ఎన్ని తన్నినా పడుంటావని నాకు లాస్ట్ టైమే అర్థమైంది. అదేంటండి, మన ఫ్యామిలీ విషయాల్ని నేను శర్వానికి ఎందుకు చెప్తాను? మీరు నా భర్త అండి. ఒసేయ్, నువ్వు మారవా? మొన్నటి వరకు నిన్ను తంతే ఆ శర్వాణి వస్తుందని భయం ఉండేది. ఇప్పుడు ఆ శర్వాణి వచ్చినా చేసేది ఏమీ లేదని నాకు లాస్ట్ టైమే అర్థమైంది. ఇప్పుడు నీ మీద కోపం, ఆ శర్వాణి మీద కోపం ప్యాకేజీ కింద తెచ్చుకుంటాను. పదవే. ఏమండి, ప్లీజ్ అండి, నన్ను వదిలేయండి. వదిలేయాల్సింది నేను కాదే, నువ్వు. పదా ప్లీజ్ అండి. పదా. ఏం లేదు నీరజ, నువ్వు కడుపుతూ ఉన్నావు కదా, నీకు సీమంతం జరిపించి నిన్ను సంతోషంగా ఉంచడం అవసరం ఇప్పుడు. ఓరి నాయనో, ఇంతకాలం ఆ శర్వాణియే నాకు మొగుడు అనుకున్నాను. ఇప్పుడు ఇంట్లో వాళ్ళంతా నాకు మొగుళ్ళై కూర్చున్నారు.